హాయ్ హలో వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5. దీంట్లో సెకండ్ ఎలిమినేషన్ కూడా చూసాం. ఉమా గారు ఎలిమినేట్ అయ్యారు. అదే కాకుండా ఎపిసోడ్లో చాలా హైలైట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం అనుష గారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం అండి. నిన్నటి ఎపిసోడ్ గురించి హైలైట్స్, ఉమా గారి ఎలిమినేషన్ గల కారణాలు ఏమంటారు? ఎస్, నిన్న సండే ఎపిసోడ్ కాబట్టి మనకి ఆబ్వియస్లీ మాట్లాడుకునేందుకు పెద్దగా పాయింట్స్ ఏమీ ఉండవు. ఫండే ఆ మోడ్లోనే కొంచెం ఎపిసోడ్ అంతా కూడా చాలా ఫన్గా సాగింది. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం చూసుకున్నట్టయితే డెస్టినేషన్ గేమ్ అని చెప్పి ఒక గేమ్ని స్టార్ట్ చేశారు నాగార్జున గారు. హౌస్లో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా గార్డెన్ ఏరియాకి రమ్మని, అక్కడ లేడీస్ అందరూ కూడా లేచి ఒక కప్లో బాల్ వేయాలి. సో ఆ కప్ కింద ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళు వాళ్ళ పెయిర్గా ఉండి ఈ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తారు. సో ఇద్దరికి కూడా మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇదన్నమాట గేమ్. సో ఇందులో ఫస్ట్ ఉమా గారు వచ్చి అందులో షన్ను పేరు వచ్చింది, షణ్ముఖ్ జశ్వంత్. సో షణ్ముఖ్ జశ్వంత్ అండ్ ఉమా గారు ఇద్దరు కూడా డ్యాన్స్ చేశారు. ఇందులో షన్నుకి 7 అండ్ ఉమాకి 8 మార్క్స్. ఇక అలానే లహరి, జెస్సీ, ఇక్కడ జెస్సీ డాన్సింగ్ టాలెంట్ కూడా కొంచెం బాగానే ఉంది అని అనిపించింది నాకు. మెల్లమెల్లగా జెస్సీలో ఉన్న టాలెంట్స్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మేబీ అందుకేనేమో బిగ్ బాస్ కొంచెం దాచిపెట్టాడు జెస్సీని ఫస్ట్ వీక్. అంటే మనం చాలామంది అంటున్నారు, అఫ్కోర్స్ ఇది మనం అపోజ్ చేసాము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా, సో సరియు కాకుండా జెస్సీ ఎలిమినేట్ అవ్వాల్సింది, సో సరియుని పంపించారు అన్నది కూడా కొన్ని దగ్గర మనం వింటున్నాం. కాబట్టి మేబీ అందుకే ఇలాంటి హిడెన్ టాలెంట్స్ ఒక్కొక్కటి బయటకు తీయడానికో లేకపోతే ఏదైనా ప్లాన్ ఉండుండొచ్చు బిగ్ బాస్కి జెస్సీ పరంగా, అందుకే జెస్సీని కంటిన్యూ చేస్తున్నారేమో. సో ఇక లహరి అండ్ జెస్సీ డాన్స్ చేశారు. ఇక నెక్స్ట్ కాజల్ అండ్ లోబో, సో వీళ్ళిద్దరూ డాన్స్ చేయడం జరిగింది. కాజల్కి 7, లోబోకి 8. ఇక సన్నీ అండ్ శ్వేత, సన్నీకి 8 మార్క్స్, శ్వేతకి 6 మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ శ్వేత వర్మ డాన్సింగ్ పరంగా చాలా వీక్గా కనిపించింది ఎందుకో కానీ. సో సన్నీ అయితే ఓకే ఫైన్, చాలా బాగా డాన్స్ చేశాడని చెప్పుకోవాలి. ఇక ప్రియా అండ్ రవి గారు, సో ప్రియా అండ్ రవి వీళ్ళిద్దరూ డాన్స్ చేశారు నేను పుట్టింది నీకోసం అనే సాంగ్ మీద, లక్ష్మీబావ సాంగ్ మీద. సో ఇక్కడ ప్రియా గారికి 7 అండ్ రవికి 8. ఇక్కడ అబ్బాయిలే చాలా బాగా డాన్స్ చేసుకుంటూ వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ హమీద ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చిందో ఇంక అప్పుడు అందరూ కూడా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిందనమాట. అందరూ కూడా శ్రీరామచంద్ర అని చెప్పి మెన్షన్ చేశారు. సో అది అలా ప్లాన్ చేశారో మరి లేకపోతే అక్కడ అలా జరిగిందో తెలియదు కానీ మొత్తానికి హమీద అండ్ అలానే మిగతా హౌస్ మేట్స్ కోరుకున్నట్టు హమీదాకి శ్రీరామచంద్రనే రావటం జరిగింది. సో ఇక్కడ కొంచెం ప్లానింగ్ చేసినట్టే కొంచెం అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఎందుకంటే అంత ఎగ్జాక్ట్గా హమీదాకి శ్రీరామచంద్ర రావటం ఒక ఎత్తు అయితే, ద సేమ్ టైం మళ్ళీ తర్వాత మానస్కి ప్రియాంక కూడా రావటం, అంటే ప్రియాంక ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుందో అప్పుడు మానస్ రావటం, ఇలా రెండూ జరిగేటప్పటికి కొంచెం ఏమన్నా ప్లానింగ్ ప్రకారం జరిగిందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్స్ స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి. సో ఫైన్ అలాగా హమీదా అండ్ శ్రీరామచంద్ర సూపర్గా డాన్స్ చేశారు ఇద్దరు కూడా లంచ్కి వస్తావా అనే సాంగ్ మీద. సో ఇక్కడ హమీదాకి ఫస్ట్ యాక్చువల్లీ 7 మార్క్స్ ఇచ్చారు, శ్రీరామచంద్రకి 8 మార్క్స్ ఇచ్చారు. అసలు చూడండి అబ్బాయిలు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు, శ్రీరామచంద్ర ఎంత ఎనర్జీతో డాన్స్ చేశాడు అనగానే హమీద ఒక డైలాగ్ వదిలింది, నేనున్నాను కాబట్టి ఆ ఎనర్జీ వచ్చింది సార్ అని చెప్పి. అసలు వెంటనే నాగార్జున గారు ఆ డైలాగ్కి అసలు ఫుల్ ఇంప్రెస్ అయిపోయి అసలు ఈ డైలాగ్కి నీకు 9 మార్క్స్ అని చెప్పి హమీదాకి 9 మార్క్స్ ఇవ్వటం జరిగింది. సో అది చాలా సూపర్గా అనిపించింది. సో హమీదా కూడా అసలు వెంటనే స్పాట్లో చాలా సూపర్గా అనింది ఆ డైలాగ్, నేనున్నాను కాబట్టి శ్రీరామచంద్రకి ఎనర్జీ వచ్చిందని. సో అది బాగుండింది. ఇంకా నెక్స్ట్ మానస్ అండ్ ప్రియాంక వాళ్ళిద్దరు కూడా నచ్చావే నైజాం పోరికి డాన్స్ చేశారు. ఇక్కడ మానస్కి 7 అండ్ ప్రియాంకకి 8 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ యానీ అండ్ విశ్వ ఇద్దరికి కూడా 8 మార్క్స్ వచ్చాయి జ్వాలారెడ్డి సాంగ్ మీద. అంటే ఇక్కడ విశ్వ కూడా అక్కడ అవతల సైడ్ యానీ మాస్టర్ అంటే కొరియోగ్రాఫర్ అయినా సరే అసలు ఏమాత్రం భయపడకుండా, ఆవిడకి ఏమాత్రం తగ్గకుండా ఈక్వల్గా చాలా సూపర్గా డాన్స్ చేశాడు విశ్వ కూడా. ఓన్లీ మనకి కండల్ టాలెంట్, ఫిజికల్ టాస్క్లే కాదు, ఇలాంటి డాన్స్ పర్ఫార్మెన్స్లు వీటిల్లో కూడా సూపర్ అని చెప్పి విశ్వ ఇక్కడ ప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పి చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ కూడా మళ్ళీ నటరాజ్ మాస్టర్ అండ్ సిరి వీళ్ళిద్దరు కాంబినేషన్, అంటే ఇంకా మిగిలిపోయింది వీళ్ళిద్దరే కాబట్టి వీళ్ళిద్దరు డాన్స్ చేశారు. ఇక్కడ కూడా నటరాజ్ మాస్టర్ కొరియోగ్రాఫర్. సో ఇక సిరి కూడా గరం గరం చిల్కా సాంగ్ మీద కొంచెం తనకి శారీ దాని మీద అన్కంఫర్టబుల్గా ఉండడం వల్ల ఫైన్ ఆ కాస్ట్యూమ్స్కి ఆ అన్కంఫర్టబుల్నెస్ని కొంచెం బేర్ చేస్తూ తనకి తగ్గట్టు బాగానే డాన్స్ చేసింది సిరి కూడా. సో ఇక్కడ మాస్టర్కి 9 అండ్ సిరికి 8 మార్క్స్ వచ్చాయి. దాని తర్వాత ఇక్కడ ఏంటి అంటే బాయ్స్ అందరూ కూడా మ్యాథ్స్లో కొంచెం వీక్గా వాళ్ళ స్కోర్ని 63 అని చెప్పారు, గర్ల్స్ మాత్రం 65 అని చెప్పారు. సో యాక్చువల్లీ వాళ్ళు కౌంట్ చేసుకుంది కరెక్టే, కానీ ఇక్కడ బాయ్స్ 63 అని చెప్పారు. యాక్చువల్లీ వాళ్ళ స్కోర్ 71 ఉండింది.
సో దాని తర్వాత నాగార్జున గారు మీకు 2 సార్లు ఛాన్స్ ఇచ్చాను, మీరు సరిగ్గా చెప్పలేదు, సో గర్ల్స్ విన్నర్ అని చెప్పి గర్ల్స్ టీమ్ని విన్నర్గా డిక్లేర్ చేశారు. సో ఇక్కడ మ్యాథ్స్ ప్రాబ్లం అనమాట అబ్బాయిలందరికీ, కొంచెం 71 వాళ్ళ స్కోర్ అయినా 63 అని తప్పుగా కౌంట్ చేసి చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళల్లో ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ అని చెప్పి నటరాజ్ మాస్టర్, కాజల్, ఉమా అండ్ ప్రియా, సో వీళ్ళు నలుగురిని కూడా నించోబెట్టడం జరిగింది. మనం సాటర్డే ఎపిసోడ్లో 3 సేవ్ అయ్యారు కాబట్టి సో ఈ ఎపిసోడ్లో మిగతా 4 నించున్నారు. సో దీంట్లో కొంచెం వెరైటీగా ప్లాన్ చేశారు, ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్లో ఒక పాట ప్లే అవుతుంది. సో ఆ పాట ప్రకారం ఆ పాటలో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు సేవ్ అయినట్టు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో కాజల్ చెల్లివా కరీనాకి కజినివా అని మన రవితేజ గారి సాంగ్ ప్లే చేయడం జరిగింది. సో అందులో కాజల్ పేరు వచ్చింది కాబట్టి అక్కడ కాజల్ సేవ్ అయింది. సో ఇమీడియట్లీ ఆనందంలో కాజల్ కూడా డ్యాన్స్ చేసింది. సో ఇక నెక్స్ట్ ఇంకా మనకి ఎలిమినేషన్ జోన్లో ఉన్నది నటరాజ్ మాస్టర్, ఉమా అండ్ ప్రియా గారు. వీళ్ళు 3 కూడా ఇంకా మనకి ఆ డేంజర్ జోన్లో ఉండడం జరిగింది. సో ఆ నెక్స్ట్ మనకి కాజల్ మటన్ బిర్యానీ అడిగింది. సో దానికి నాగార్జున గారు నువ్వు వండుతా అంటే పంపిస్తాను అని చెప్పి, ఫైన్ రేపు ఖచ్చితంగా వస్తుంది కానీ కాజల్ దగ్గరుండి వండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది, ఎందుకంటే పని బాగా తప్పించుకుంటుంది కాబట్టి కాజల్ ఇక్కడ. ఇక దాని తర్వాత రవికి బర్త్డే విషెస్ అది చెప్పారు. దాని తర్వాత ఇక ఇంట్లో ఉన్న దయ్యం ఎవరు అన్న దాని మీద టాస్క్, అది చిన్న ఫన్నీ గేమ్ లాగా నడిచింది. సో ఇక్కడ ఇది ఫన్నీ గేమ్గా ప్లాన్ చేసినా సరే చాలామంది వాళ్ళ ఒరిజినాలిటీస్ బయటకు వస్తాయి, కొంచెం ఏమన్నా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి అనుకున్నారు. కానీ చాలామంది ఇక్కడ సేఫ్ గేమే ఆడేశారు. మనకి చూసుకున్నట్టయితే నాకు తెలిసి చాలా తక్కువ మంది వాళ్ళు అనుకున్నది బయట పెట్టారనిపించింది. మిగతా వాళ్ళందరూ కూడా చాలా సేఫ్ గేమ్ ఆడారు ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సో ఇక ఈ టాస్క్లో ఫస్ట్ ప్రియా గారు వచ్చేసి సిరిని నామినేట్ అంటే దయ్యం స్టిక్కర్ అంటించింది, అంటే ఎవరు దయ్యం అనుకుంటున్నారో వాళ్ళకి స్టిక్కర్ ఫేస్ మీద అంటించాలని చెప్పారు. సో ఇక్కడ ప్రియా వచ్చేసి సిరి ఫేస్ మీద దయ్యం స్టిక్కర్ అంటించి దయ్యంలా తిరుగుతుంది అందుకని, సో మేమిద్దరం ఒకటే బెడ్ మీద పడుకుంటాం, తొందరగా రాదు, తిరుగుతూనే ఉంటుంది, వచ్చి మళ్ళీ కబుర్లు చెప్తుంది, సో అందుకని దయ్యం అని చెప్పి చాలా సేఫ్ ఆన్సర్ ఒకటి చెప్పారు ఇక్కడ ప్రియా గారు. ఇక ఆ నెక్స్ట్ మానస్ వచ్చేసి శ్రీరామ్కి దయ్యం స్టిక్కర్ అంటించి ఇక్కడ కొంచెం ఒక చిన్న క్లాష్ జరిగింది. అది ఏంటి అంటే మానస్ అన్నాడు శ్రీరామ్కి సంబంధించి తన డెసిషన్స్ నాకు నచ్చలేదు, ఫ్లిప్ సైడ్ చూసా నేను, ఇన్అప్రాప్రియేట్గా సెంటెన్సెస్ అది వాడాడు ఇది అంటే అండ్ అలానే ఇక ఏజ్ అది ఇలా ఫ్యాక్టర్స్ చాలా మాట్లాడాడు, అది నాకు నచ్చలేదు అని చెప్పి ఇక్కడ నాగార్జున గారు శ్రీరామ్ చంద్రకి చాలా చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకో నాకు తెలియదు కానీ గత కొన్ని ఎపిసోడ్లుగా మేబీ అది బిగ్ బాస్ స్ట్రాటజీయో తెలియదు ఇంకేదో తెలియదు కానీ కొంచెం ఓవర్గా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఇక్కడ హోస్ట్నే మీరు మాట్లాడతారు అని అనుకోవచ్చు. సో ఇక్కడ ఎవరిది తప్పు అనిపిస్తే అక్కడ ఖచ్చితంగా అది హోస్ట్ అయినా సరే మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, యాజ్ అ కామన్ ఆడియన్గా అనుకోవచ్చు, యాజ్ అ రివ్యూవర్గా అనుకోవచ్చు. సో ఇక్కడ నాగార్జున గారు మరీ కొంచెం బయాస్డ్గా మాట్లాడినట్టు అనిపించారు, శ్రీరామ్ చంద్రకి చాలా సపోర్ట్ చేస్తూ, అంటే తెలిసిపోతుంది అసలు క్లియర్లీ. నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో ఎక్కడైనా అసలు శ్రీరామ్ చంద్ర అది తప్పున్నా సరే మరీ కవర్ చేసి మాట్లాడే అంత వేలో ఇక్కడ నాగార్జున గారు శ్రీరామ్ చంద్రని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అసలు అంటే మిగతా అందరి డిస్కషన్స్ అక్కడక్కడ కట్ చేసేసినా సరే ఇక్కడ మానస్ మాత్రం శ్రీరామ్ చంద్రకి దయ్యం స్టిక్కర్ అంటించి తన రీజన్స్ ఇచ్చినా వెంటనే వెళ్ళిపోకుండా, అంటే ఎందుకు అంటే నాకు అలా అనిపించింది, ఫ్లిప్ సైడ్ కనిపించింది ఇది అంటే నువ్వు వారం రోజుల్లోనే అంత చదివేసావా మనుషుల్ని, వారంలో నీకు అంత అర్థమైపోయిందా, ఇలా క్వశ్చన్ చేయటం. అలానే మానస్ మళ్ళీ ఇన్అప్రాప్రియేట్ సెంటెన్సెస్ వాడాడు సార్ అని అంటే ఏంటి ఆ సెంటెన్స్లు, ఇలా అన్నీ కొంచెం ఎలాబరేట్ చేస్తూ చాలా శ్రీరామ్ చంద్రని ప్రొటెక్ట్ చేసే విధంగా మాట్లాడారు. ఇది నాకు నచ్చలేదు టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే. సో అక్కడ ఆబ్వియస్లీ ఎవరి వర్షన్స్ వాళ్ళది వాళ్ళు కూడా మాట్లాడారు. ఈవెన్ శ్రీరామ్ చంద్ర కూడా మానస్ తోటి కొంచెం హార్ష్గానే బిహేవ్ చేశాడు. సో అలానే మానస్ కూడా హట్ అయ్యి తన రీజన్స్ తను చెప్పాడు. ఇక్కడ తన రీజన్స్ తను చెప్పినట్టు మిగతా హౌస్ మేట్స్ ఎలా అయితే వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారో ఆ దయ్యం స్టిక్కర్ అంటించి దేనికి కూడా ఇంత డిస్కషన్ పెట్టని నాగార్జున గారు ఓన్లీ శ్రీరామ్ చంద్ర విషయంలో మాత్రం ఇలా డిస్కషన్స్ పెట్టడం చాలా బయాస్డ్గా అనిపించింది. యాజ్ ఏ హోస్ట్గా ఆయన చేయాల్సిన పని ఇది కాదేమో అనిపించింది. బట్ మేబీ దీని వెనకాల ఇంకో స్ట్రాటజీ ఉందేమో కూడా మనకు తెలియదు. కానీ అంటే చూసే ఆడియన్స్కి మేబీ ఒకరిని తగ్గించి, నేను అంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఒకరిని తగ్గించి ఒకరిని పెంచడం, ఈ స్ట్రాటజీకి సంబంధించి అలా ఏమన్నా బిగ్ బాస్ టీం ప్లాన్ చేశారన్నది తెలియదు. ఫైన్. ఇక దాని తర్వాత పాయింట్ లో మనకి అభిజిత్ కూడా సేమ్ అదే విధంగా సపోర్ట్ చేశారని చెప్పేసి అనుకుంటున్నారు బయట. సో తను విన్నర్ కావడం కూడా, సో ఇది కూడా ఒకటి రీజన్ అంటారు.
మేబీ అయ్యుండొచ్చు. నేను అదే చెప్పాను కదా, బిగ్ బాస్ టీమ్ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి, అంటే ఎవరిని మనం అనుకుంటాం అంటే ఫైన్ వాళ్ళు ఎలా మనకి కనిపిస్తున్నారో దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఇంట్లో హౌస్ మేట్స్ మనకి ఎలా కనిపిస్తున్నారో దాన్ని బట్టి మనం ఓటింగ్స్ కావచ్చు, వాళ్ళు ఉండే విధానం డిసైడ్ చేస్తాం. కానీ అది ఎలా చూపించాలి అన్నది బిగ్ బాస్ టీమ్ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ఉండే 24 గంటల్లో వాళ్ళు మంచిగా ఉన్నవి ఉంటాయి, చెడుగా ఉన్నవి ఉంటాయి. ఇప్పుడు ఒకరిని బ్యాడ్ చేయాలి లేదా ఒకరిని ఇది అంటే చెడుగా ఉన్నదే టెలికాస్ట్ చేస్తే మనం ఏం చేయలేం. ఒకరిని మంచిగా చూపించాలి అంటే ఓన్లీ వాళ్ళు మంచిగా ఉన్న ఫుటేజ్ టెలికాస్ట్ చేసి వాళ్ళని లేపినా అది మనం అదే చూస్తాం. సో ఇక్కడ మనం జడ్జ్ చేయలేము అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ 24 hours ఫుటేజ్ మనం చూస్తూ ఓహో వీళ్ళు ఇలా ఉన్నారు ఇలా ప్రతి ఒక్క పాయింట్ జడ్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంత ఓపిక తీరిక మనకి ఆడియన్స్కి ఎవరికి ఉండదు కాబట్టి సో వాళ్ళు ఏదైతే ఫుటేజ్ టెలికాస్ట్ చేస్తారో సో దాన్ని బట్టే ఖచ్చితంగా మనకి మనుషుల స్వభావాలు ఏంటి అని కావచ్చు, ఓటింగ్ పరంగా కూడా డెసిషన్ అన్నది ఆడియన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ బిగ్ బాస్ టీమ్ చేతుల్లోనే మ్యాక్సిమం కూడా ఉంటుంది. ఎవరిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఏ లవ్ ట్రాక్లు ఎలా చూపించాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, వాళ్ళ మధ్య ఒకవేళ ఏం లేకపోయినా ఏదైనా క్రియేట్ చేసి లవ్ ట్రాక్స్ మరి చూపించడం, ఇదంతా కూడా బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుంది. అఫ్ కోర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. మనకి టీఆర్పీ రేటింగ్స్ కావచ్చు, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ కూడా చెప్పాలి అంటే. వ్యూవర్స్ చూడాలి ఖచ్చితంగా, వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేయాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, వీళ్ళకి రేటింగ్స్ కావాలి. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ గివ్ అండ్ టేక్ బిజినెస్ అంటారు కదా, కొంచెం ఆ రకంగానే మనకి ఆ స్ట్రాటజీ అంతా కూడా అలానే ఉంటుంది. ఎలా ప్లే చేయాలి, ఏ ఫుటేజ్ ప్లే చేయాలి, ఇదంతా కూడా. సో దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇక దాని తర్వాత మానస్ శ్రీరామ్ని దయ్యం అని చెప్పి పెట్టిన తర్వాత నెక్స్ట్ లహరి వచ్చేసి ఉమా గారికి దయ్యం స్టిక్కర్ అంటించింది, పెద్ద నోరు అని చెప్పి. ఫైన్, అది అప్రోప్రియేట్ రీజన్ అని అనిపించింది. ఇక ఆ నెక్స్ట్ హమీదా యానిమాస్టర్ మీద స్టిక్కర్ అంటించి నాకు పడుకునే విధానం కొంచెం దయ్యంలాగా భయం అనిపిస్తుంది అని. సో ఇక్కడ కూడా సేఫ్ ఆన్సర్ అనిపించింది. ఇక నెక్స్ట్ మళ్ళీ శ్రీరామ్ వంత్ వచ్చేటప్పటికి ఫైన్ మానస్కి స్టిక్కర్ అంటించి దయ్యం స్టిక్కర్. ఇక్కడ తినిచ్చిన రీజన్స్ ఏంటి అంటే శ్రీరామ్ చంద్ర ఓటమిని తీసుకోలేకపోతున్నాడు, నేను అక్కడ కొంచెం హైపర్ నేను ఆడుతుంటే సైక్ అవుతున్నావు అని చెప్పి నన్ను ప్రొవోక్ చేసేటట్టు మాట్లాడాడు ఇలా అని చెప్పి మనకి శ్రీరామ్ చంద్ర ఆ రీజన్స్ అవి ఇవ్వటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మానస్ కలుగ చేసుకుని కెన్ ఐ టాక్ అని చెప్పి నాగార్జున గారిని అడిగి ఫైన్ యా ఆఫ్ కోర్స్ అనగానే నాగార్జున గారు ఇక్కడ మానస్ మెన్షన్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే నేను ఫిజికల్గా కొన్ని బౌండరీస్ పెట్టుకున్నాను, ఆడవాళ్ళని ముట్టుకోకూడదు ఇలా అని చెప్పి నేను కొన్ని బౌండరీస్ అది పెట్టుకున్నాను, కానీ నన్ను కావాలని పుష్ చేశాడు, అది నాకు నచ్చలేదు శ్రీరామ్ చంద్ర. నేను అక్కడ నించున్నా సరే, నేను చెప్తున్నా సరే, నన్ను కావాలని పుష్ చేశాడు, నేను అందుకు వాళ్ళ మీద పడ్డం జరిగింది, అమ్మాయిల మీద. సో అది నాకు నచ్చలేదు. ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేశాడు. చేసినా సరే ఇక్కడ ఎందుకో అది తన అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ స్ట్రాటజీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు మరి అది చాలా తప్పు మాట అనిపించింది అక్కడ నాగార్జున మాట్లాడడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ స్ట్రాటజీ అది అని చెప్పడం అంటే ఇక్కడ మరి బూతులు తిట్టడం కూడా ఉమా గారి గేమ్ స్ట్రాటజీ అనుకోవచ్చు, యానీ గారు రైజ్ అవ్వటం గేమ్ స్ట్రాటజీ అనుకోవచ్చు, సిరి అలా ఏమంటారు నింద వేయటం తన గేమ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. ఇలాగా ప్రతి ఒక్కరిది వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. అలా ఎలా అంటారో అలా ఎలా అన్నారో కూడా నాగార్జున గారు నాకు అర్థం కాలేదు. నిన్న కంటెస్టెంట్ చేసిన తప్పుల కన్నా ఇక్కడ హోస్ట్గా నాగార్జున గారు చాలా తప్పు చేశారు అనిపించింది నాకు. ఇలా బయాస్డ్గా మాట్లాడి శ్రీరామ్ చంద్ర విషయంలో అదొకటి చాలా ఇన్అప్రోప్రియేట్గా అనిపించింది. అంటే అలాగా చెప్పడం కరెక్ట్ కాదు. గేమ్ స్ట్రాటజీ అనే పదం వాడటం, అలాంటప్పుడు ప్రతి ఒక్కరిది కూడా వాళ్ళ గేమ్ స్ట్రాటజీ. రేపు పొద్దున ఒకటి వచ్చి కొట్టి పాటమని అన్న గేమ్ స్ట్రాటజీ అంటే డజంట్ వర్త్ ఇట్ కదా, ఆ స్టేట్మెంట్ అలా వాడకుండా ఉండాల్సింది. ఇక ఆ నెక్స్ట్ రవిని బర్త్డే మర్చిపోయావా, పెళ్లి జరిగింది మర్చిపోయావు ఇలా అని చెప్పి చిన్న ఫన్నీగా ఏడిపించారు నాగార్జున గారు. ఇక దాని తర్వాత రవి వచ్చేసి శ్రీరామ్ చంద్రకి స్టిక్కర్ పెట్టాడు. సో నేను చెప్పాను జరిగింది క్లియర్ చేసుకున్నాను అని చెప్పిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం, మా మధ్య వచ్చిన డిస్కషన్కి సంబంధించి మా మధ్య క్లియర్ అయ్యింది అన్న తర్వాత కూడా శ్రీరామ్ చంద్ర నాకు వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేశాడు, నేను అందుకని దయ్యం స్టిక్కర్ అంటిస్తున్నానని చెప్పాడు. సో ఇక్కడ మళ్ళీ ఓకే ఫైన్, ఇక్కడ కొంచెం లాజికల్గానే మాట్లాడాడు నాగార్జున గారు అనిపించింది. ఏంటి అంటే ఫైన్ మనకి
పర్ఫార్మెన్స్ అన్నది పర్ఫార్మెన్స్ వైజే, ఇంట్లో మీ రిలేషన్స్ అన్నది రిలేషన్స్ వైజే. వర్స్ట్ పర్ఫార్మర్ అన్నప్పుడు ఆబ్వియస్లీ గేమ్లో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. తిను ఈ పర్ఫార్మెన్స్ చేయలేదు, ఆ పర్ఫార్మెన్స్ చేయలేదు, ఆ కారణంగా వర్స్ట్ పర్ఫార్మర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి దీనికి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు అనిపించింది. అది ఫైన్, వ్యాలిడ్ పాయింట్ అనిపించింది నాకు ఖచ్చితంగా. ఎందుకంటే అఫ్కోర్స్ టాస్క్లు పర్ఫార్మెన్స్ దాని పరంగా అది, అండ్ ఈ ఫిజికల్ మనకి ఏమంటారు మనకి పర్సనల్ రిలేషన్స్ కావచ్చు, ఇది ఇంకొక రకంగా ఉంటుంది. గేమ్ ఈజ్ ఏ గేమ్. అది ఫైన్, చాలా సూపర్గా చెప్పారు నాగార్జున గారు అనిపించింది. ఓన్లీ మానస్ విషయంలో మాత్రం ఇలాగ బయాస్డ్గా మాట్లాడని అనిపించింది. యా, ఇక దాని తర్వాత సన్నీ వచ్చేసి ప్రియాంకకి స్టిక్కర్ అంటించాడు, దయ్యం స్టిక్కర్. అది కూడా చిన్న ఫన్నీగానే అనిపించింది. అండ్ దెన్ నెక్స్ట్ విశ్వ వచ్చేసి కాజల్కి స్టిక్కర్ అంటించి ఇక్కడ కొంచెం మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య కూడా చిన్న క్లాష్ స్టార్ట్ అయింది. ఏంటి అంటే దయ్యంలా నా వెంట పడుతుంది సార్. ఇక్కడ విశ్వ మెన్షన్ చేసిన పాయింట్స్ 100కి 200% కరెక్ట్ కాజల్ విషయంలో. ఎలా నేను చెప్తాను చూడండి. సో విశ్వ స్టిక్కర్ అంటించిన తర్వాత ఏం చెప్పాడంటే, నాకు దయ్యంలానే వెంటబడుతుంది సార్, ఇట్లా మొత్తం అసలు నేను ఆ టాస్క్ తను క్యాప్టెన్గా ఎప్పుడైతే ఉన్నాడు అప్పుడు, అంటే అఫ్కోర్స్ ఇప్పటికీ క్యాప్టెన్గానే ఉన్నాడు అనుకోండి, అక్కడ కప్స్ తను కడుగుతున్నప్పుడు విశ్వ క్లియర్గా చెప్పాడంట కాజల్కి, ఏంటి మిగతా వాళ్ళ కప్స్ నువ్వు ఏది కడగద్దు, ఎవరిది వాళ్ళు వచ్చి కడుక్కుంటారు, ఖచ్చితంగా నువ్వు ముట్టుకోవద్దు అని చెప్పాడు అంటే విశ్వ కాజల్కి. సో అక్కడ అంత కాన్ఫిడెంట్గా కాజల్ ముందే చెప్పాడు అంటే అందులో అబద్ధం లేదు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా అందరి ముందు, నాగార్జున గారి ముందు కూడా చెప్పాడు. ఎందుకంటే అక్కడ మనకి ఏం తేడా వచ్చినా ఆబ్వియస్లీ ఫుటేజ్ ప్లే చేసి కూడా చూపించడానికి నాగార్జున గారు ఉన్నారు కాబట్టి మేబీ అంత ధైర్యంగా అయితే అబద్ధాలు ఎవరు ఆడలేరు నాగార్జున గారి ముందు. సో అప్పుడు కాజల్ ఏం చేసిందట, కప్స్ అని పర్లేదు నేను క్లీన్ చేస్తానని ఆవిడే చెప్పి కప్స్ క్లీన్ చేయడం మొదలుపెట్టింది. కానీ తర్వాత ప్రియా గారి దగ్గరకు వచ్చేసి నన్ను విశ్వ కడగమన్నాడని చెప్పిందట. ఇక్కడ ప్రియా గారు అదే పాయింట్ కూడా విశ్వతోటి మెన్షన్ చేశారు అని చెప్పి విశ్వ చెప్పాడు మనకి. సో కాజల్ ఎందుకు ఇలాగా గేమ్ స్ట్రాటజీలు ఇంత మనకి అంటే తెలిసిపోతుంది, రవి చెప్పినట్టు చాలా స్మార్ట్గా ఆడుతుందని చెప్పి తెలిసిపోతూ ఉంది. సో కాజల్ ఎందుకో నాకు కొంచెం అంటే నిన్నటి ఈ దాని తర్వాత కొంచెం ఎక్కువ రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్సులు ఎంతవరకు ఉంటాయో అని నాకు అనిపించింది ఈ రకంగా ఆడితే గనక. సో ఖచ్చితంగా ఈ పాయింట్లో విశ్వాదే కరెక్ట్ అని చెప్పి అనిపించింది. ఇక్కడ కాజల్ది తప్పు కాబట్టి అంత ఓపెన్గా చెప్పాడు అని చెప్పింది అని నాకు అనిపించింది విశ్వ మెన్షన్ చేయటం. ఇక దాని తర్వాత ప్రియాంక కూడా లోబోకి అంటించి సమ్ సిల్లీ రీజన్ ఏదో ఇచ్చింది. అప్పుడు నాగార్జున గారు అన్నారు ఇంతకన్నా సేఫ్ ఏముంటుంది ఇది అని చెప్పి. ఇక దాని తర్వాత కాజల్ కూడా విశ్వ మీద దయ్యం స్టిక్కర్ అంటించి దానికి అంటే తను ఏదైతే మెన్షన్ చేశాడో ఆ ఎక్స్ప్లెనేషన్ అది కూడా ఇచ్చుకోవడానికి ట్రై చేసింది. ఎందుకో ఆయన నా మీద గ్రడ్జ్ పెట్టుకున్నాడు అనిపించింది అని చెప్పి కాజల్ మెన్షన్ చేసింది. బట్ నాకెందుకో ఈ విషయంలో మాత్రం నా 6th సెన్స్ అనుకోండి ఏదన్నా అనుకోండి కాజల్దే తప్పని చెప్పి అనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ సిరి ఏమో ఉమాకి దయ్యం స్టిక్కర్ అంటించింది. అంటే కొంచెం కమాండ్, ఈ కూర వాళ్ళకి ఎందుకు ఇస్తావు, కాఫీ ఏంటి, ఇలా కొంచెం కమాండింగ్గా మాట్లాడుతూ ఉంటారు, అది నాకు నచ్చట్లేదని చెప్పింది. దానికి ఉమా గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మనకి కాఫీ అనేది లగ్జరీ బడ్జెట్, మనం దాన్ని చూసుకొని వాడుకోవాలి, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పాను తప్ప నాకు ఇంకో ఉద్దేశం లేదని చెప్పడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ విశ్వాకి దయ్యం స్టిక్కర్ అంటించి నా ప్యాంట్ లాగాడు, నేను అప్పుడు కూడా చెప్పాను ఎవరు లాగారు, నేను గేమ్ ఆపి మరి వాళ్ళని కొడతానని కూడా చెప్పాను, ఆయన నా ప్యాంట్ లాగాడు విశ్వ, అది నాకు కరెక్ట్ అనిపించలేదు, అందుకని దయ్యం స్టిక్కర్ అంటించాడు. ఇక షన్ను ఇక్కడ చాలా క్యూట్గా అనిపించింది షణ్ముఖ్ జశ్వంత్. ఏంటి అంటే నేను సన్నీ విషయంలో తప్పు ఎందుకు చాలా గిల్ట్ వచ్చేసింది షణ్ముఖ్ జశ్వంత్కి లోపల ఆ విషయంలో. నేను అందుకే అంటే సన్నీ విషయంలో తప్పు మాట్లాడాను అంటే సిరీ సైడ్ ఏదైతే తీసుకొని మాట్లాడానో నాకు అనిపించింది సన్నీయే లోపల చేయి పెట్టి తీశాడు అని చెప్పి. ఆ విషయంలో తనకి తనే స్టిక్కర్ అంటించుకున్నాడు. నాగార్జున గారు మళ్ళీ లేదు నువ్వు అలా చేయకూడదు, నువ్వు అలా అంటించుకోకూడదు అన్న తర్వాత అప్పుడు ఫిరీకి అంటించాడు. అది కొంచెం అంటే తను చాలా లోపల గిల్ట్ పెట్టుకున్నాడని చెప్పి అనిపించింది. ఫుటేజ్ చూసిన తర్వాత కూడా ఆ గిల్ట్నెస్ ఇంకా పెరిగిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో షన్ను చాలా స్వీట్ అనిపిస్తూ ఉన్నాడు ఇలా రకరకాల రీజన్స్ తోటి, కానీ అంత స్వీట్గా ఉండడం కూడా బిగ్ బాస్ హౌస్లో మంచిది కాదు, ఎందుకంటే మిగతా వాళ్ళు ఆడేసుకుంటారు. అలానే ఉంటే షన్ను కొంచెం స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ. సో ఇలాగ మనకి ఇంకా చాలామంది ఇలా స్టిక్కర్స్ అంటించారు. ఫైన్, ఇక దాని కన్క్లూజన్గా మాట్లాడుకుంటే ఓవరాల్గా సిరీకి ఎక్కువ మంది స్టిక్కర్లు అంటించారు కాబట్టి సిరీ అందాల రాక్షసి, దయ్యం ఇలా కొన్ని బిరుదులు ఇచ్చి అవన్నీ కూర్చోబెట్టేశారు. ఇక దాని తర్వాత
మళ్ళీ నటరాజ్ మాస్టర్, ప్రియా అండ్ ఉమా వీళ్ళ ముగ్గురికి కూడా నించోబెట్టి సేవ్ చేసే ప్రాసెస్లో ఒక 3 వస్తువులు అక్కడ తెచ్చిపెట్టి ఎవరి వస్తువు అయితే నేను చూపిస్తానో అది ఎవరికి సంబంధించిందో వాళ్ళు సేవ్ అయినట్టు అని చెప్పారు. ఇక్కడ చిన్న బ్యాజ్ లాంటిది వచ్చింది, దానికి అది ప్రియా గారికి సంబంధించింది కాబట్టి అక్కడ ప్రియా సేవ్ అయింది. ఇక మనకి నటరాజ్ అండ్ ఉమా వీళ్ళిద్దరే మనకి ఇంకా నామినేషన్ ప్రాసెస్లో ఉండిన్నారు. సో దాని తర్వాత వీళ్ళిద్దరికీ కూడా గన్స్ ఇచ్చి ఎవరి గన్లో నుంచి అయితే ఫాగ్ వస్తుందో వాళ్ళు సేవ్ అయినట్టు అని చెప్పారు. ఇక్కడ నటరాజ్ మాస్టర్ సేవ్ అయ్యాడు. సేవ్ అయినా సరే చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక అంటే నేను ఇక్కడ దాకా రాకుండా ఉండాల్సింది, అసలు నేను నా వైఫ్ని కూడా వదిలేసి వచ్చానంటే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే అసలు నేను వచ్చిన దానికి అర్థం ఉండేది కాదు అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు. సో అక్కడ ఉమాగారు ఎలిమినేట్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ఆవిడ జర్నీ వీడియో చూపించారు అండ్ కుండ బద్దలు కొట్టడం అనే టాస్క్ ఒకటి ఇచ్చారు. సో దీంట్లో ఆవిడ అందరిది కూడా ఎవరిది కూడా కొంచెం ఏమంటారు నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలోనే అందరి కుండలు బద్దలు కొడుతూ చెప్తూ వచ్చింది. లోబోని కూడా చూసి ఆడు కొంచెం అందరూ మన కాదు నీ గురించి ఎవరేం చెప్తారు ఇలా మెన్షన్ చేసింది. ఇక షణ్ముఖ్ అండ్ సిరి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక సిరిది నీ గేమ్ నువ్వు షణ్ముఖ్ జశ్వంత్ గేమ్ కూడా నువ్వే ఆడుతున్నావు, కొంచెం నీ హైపర్ ఇది తగ్గించుకోవడం మంచిది అని చెప్పింది. ఇక షణ్ముఖ్ జశ్వంత్ కుండ బద్దలు కొట్టినప్పుడు కూడా నువ్వు బాగానే ఉన్నావు, కాకపోతే ఇంకా ఆడాలి, నీది నువ్వే ఆడు, ఇంకొకరితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు అన్న వేలో నాకు చెప్పినట్టు అనిపించింది. ఇక్కడ ఎందుకో చెప్పినప్పుడల్లా సిరి ఎందుకో ఇలా తల పట్టుకోవడం ఏంటిది అన్నట్టు ఆ రియాక్షన్స్ మనం చూసాం. అంటే మేము అలా కాదు అన్నట్టు చెప్తున్నట్టు సిరి రియాక్షన్స్ మనం చూసాం. కానీ ఉమాగారు ఎందుకో ఖచ్చితంగా వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని చెప్పారు. సో మనం చూసాం లాస్ట్ ఎపిసోడ్లో కూడా, మనకి కొన్ని ఎపిసోడ్ల ముందు ఇక్కడ సిరికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే షణ్ముఖ్ జశ్వంత్ సన్ని విషయంలో కూడా కొంచెం ఆ రాంగ్ డెసిషన్ అలా చెప్పాడని చెప్పి అనిపించింది. సో షణ్ముఖ్ నిజంగా ఇంకొంచెం గేమ్ అది స్టార్ట్ చేసి తన గేమ్ తనే మిగతా వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఆడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మనకి ఎండింగ్ వచ్చేటప్పటికి రవి బర్త్డే కాబట్టి తనకి ఇంటి నుంచి గిఫ్ట్ వచ్చింది, రింగ్ అన్నది వాళ్ళ వైఫ్ పంపించింది. అండ్ అలానే లెటర్ కూడా మిస్ అవుతున్నామని చెప్పి, మేము బాగున్నాము, ఐఎమ్ ఈటింగ్ వెల్, నువ్వు బయట ఎలా ఉన్నావో అలానే ఉండి అందరిని ఎంటర్టైన్ చెయ్యి అన్న వేలో ఒక మంచి లెటర్ అది పంపించారు. సో దాంతో ఎపిసోడ్ నిన్నటి సండే ఎపిసోడ్ అన్నది ఆ క్యూట్ నోట్ తోటి ఎండ్ అయింది. ఇక ఈరోజు మనం చూడాలి, ఈరోజు మళ్ళీ నామినేషన్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు చాలా చాలా హాట్గా ఉండబోతోంది ఎపిసోడ్ అయితే. ఓకే మేడం, నిన్నటి ఎపిసోడ్లో హీరో ఆఫ్ ది డే ఎవరు, విలన్ ఆఫ్ ది డే ఎవరు? నిన్నటి ఎపిసోడ్లో హీరో ఆఫ్ ద డే అంటే షణ్ముఖ్ జశ్వంత్కి ఇచ్చేయచ్చు, ఎందుకంటే చాలా క్యూట్గా బిహేవ్ చేశాడు. మనం చెప్పాం తను ఆ గిల్ట్ అది క్యారీ చేశాడు, అలాగే సన్ని విషయంలో తప్పు డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి చాలా స్వీట్గా కూడా అనిపించాడు. ఇక సిరి మనం ఆ ఎపిసోడ్లతో కంపేర్ చేసుకుంటే అంటే కొంచెం ముందు వెనుక ఆలోచించకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది కాబట్టి, సో దాని ప్రకారంగా సన్ని చాలా బాధపడ్డాడు కాబట్టి, అండ్ అలానే ఇంట్లో చాలామంది కూడా దయ్యం అన్నది సిరికే అంటించారు కాబట్టి ఆ రకంగా చూసుకున్న నిన్నటి ఎపిసోడ్లో విలన్ అంటే మనం సిరి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ మేడం. సో ఇది ఇవాళ ఎపిసోడ్ రివ్యూ, రేపు మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.